ఈ డమరకనాదమును ఈ సూరం నాకు నువ్వు ఎప్పుడంటే ఉంటా డమరకనాదము ఆ సూరం సూలం బిడ్డ గివి నీకెందుకే మరి ఇవి నీకెందుకు నాకు ఉండేది బిడ్డ అదే ఇనుప సామానికి అయితే 20 కిలోలు ఉల్లిగడ్డలు వస్తాయి ఇనుప సామానికి ఉల్లిగడ్డల కదా అమ్ముకుంటుంది ఈ సూలం కోసం ఉల్లిగడ్డలకి ఎత్తారని ఎసుడు పాడుగా నాకు ఈవన్నప్పుడు ఇచ్చడానికి నీకెందుకు సరే బిడ్డ ఈ ఘనమైన సూలం డమరకనాదం నా బిడ్డలే చూడరమ్మా చూడరమ్మా నా బిడ్డలు చూడరమ్మా ఓ బిడ్డ నువ్వు కోరుకున్నట్టుగా చూడ విచ్చిరా దానికున్నావు డమరకనాదం అంటే జగ్గు అయ్యో బిడ్డ నీకు ఇచ్చిన నా బిడ్డ అయ్యో రావు రావు కన్న బిడ్డ నా బిడ్డ నువ్వు వారి చేతిలో బలానే నా బిడ్డ నువ్వు ఆపకాయలు మీ అమ్మ గర్భం లోపల ఎత్తా ఈ రాజ్యమైతే బాగుండు అవి దాన్ని వచ్చే మనవాడని మీ అమ్మ ఎట్టి తింటారో కానీ అందుకే బిడ్డ చెప్పరు నువ్వు అరి చేతులకు వచ్చే ఉంటే మీ అమ్మ దగ్గరికి పోతా ఓ బాబు ఇనుప సూరం అంత చెల్లెక్కింది ఈ సూరం నాకెందుకు అంటే ఏ తాతల్లాడు ముడిచిందో ఏ తరల్లాడు ముడిచిందో అంత ఎందుకని ఎందుకో నమ్ముతలేదు ఇంకొకటి అట్టేది దుట్టు ఇతర బాగుండడానికి నీకు దుట్టువి కూడా కాదు మెడకేసి పంపిస్తారు ఇప్పుడు మా మన పిలుస్తా బామనుడి అవతారం మీద ఉన్నాడు మన బాట చెప్పుదా చెప్పి 10 మంది రెడ్డి ఇజ్జిత్ మనం తీసినట్టు ఇక్కడ చూడదు నేను దుట్టుకు తగ్గినప్పుడు మన్ను లేదు అది అచ్చి ఎట్లా పడుతుంది తిరిగి తిరిగి మొత్తం ఆత్మ మీరున్నది కోపం మీరున్నది మరి మీ అవ్వ ఎట్లా పడుతుంది తిరుగుతుంది నేను నా మాట ఏది పడుతుంది ఇగో బాబు ఎందుకో నా మనసు నమ్ముతలేదు ఈ చూడము ఇవి నాకెందుకే ఓరిని ఈ భర్త వాళ్ళు కొట్టాలి మమ్మీ దగ్గర కొనుక్కుతా ఇప్పుడు నిన్ను తీసుకుపోయి అలా గర్భారేస్తాను లేదు లేదు ఇక్కడ పిలిచినంత నీ బండలో బయట పెట్టాకనే పోతాయి కోరుకున్నది ఏం కావాలి నాకు బిస్కెట్ కొనుక్కుంటా పైసలు నాకెందుకే వెళ్ళారు వాళ్ళు ఇచ్చిన లేకపోతే నువ్వు కట్ట బాబు ఏం లేదు ఇక నీ దగ్గర ఏం లేదు ఎడవకు ఎందుకు పట్టే జోరు ఉన్నది కుడికి బంధం పట్టే జోరు ఉన్నది ఆ 2 జోరలు నాకు ఓ బిడ్డ సౌడలవ్వకి జోరలు అడుగుతున్నవే ఎడము పక్కకు ఏదు పట్టే జోర కుడికి పక్కకు బంధు పట్టే జోరే రిక్కల సూలం సక్కని సంగవయ్యన్న పేరు నాకున్నది సక్క జోరడెత్తి సవరంత మందిని రాదటువంటి బిడ్డ నా బిడ్డలవు సౌడలవ్వ సౌడలవ్వ బిడ్డలా సౌడలవ్వ సౌడలవ్వ ఇదే నాన్న కోరుకునే విధాయం ఏదన్నా ఓ 10,000 అడుగు ఓ 20,000 అడుగు ఓ సెల్ఫోన్ అడుగు ఓ కొత్త బండి ఇట్లా నా బిడ్డ నవ్వుతున్న బిడ్డ నా బిడ్డ మరి విధి లేదు ఇక కడిగేదుంటే దానం వస్తుంది దంగమోడ నీ మిసాలు ఇస్తాడు జుట్టుకు తగినప్ప కడతానంటది అదెన్నో నన్ను గంగ అంటారా రాసకుండా ఇక ఉల్లిగడ్డ రద్దు మీకు 20 సంఖ్యలకు ఉన్నది 50 బట్టి 7 దూరకు పక్కకున్నది 10 బట్టి 5 దూరే
బాబు మొత్తం తీసుకున్నావు డాడీ ఏ సూలం ఇచ్చినావు సగజోలు ఇచ్చినావు కానీ అన్ని ఇచ్చిన ఇక మంద సాయం చెప్పా మంద కాడికి పోక మంద కాడికి వచ్చి సాయం చెప్పేద్దా ఒక్కసారి మంద కాడికి పోయి చూసేద్దా దౌడ శక్తులు అవ్వట్లంటే నేను వచ్చా మనవాడ బాబు బాబు అయితే కొడతా ఎవరు నువ్వు నా బిడ్డగా నిన్ను కొడతారా మమ్మీ నిన్ను కొడతారా నిన్ను నేను కొడతా నేను బాబు అరే నువ్వు అదే ఎవరికాలు నీ కాలు మొక్కగా మామూలు కానీ ఎంత చిన్నదాని ఎంత ఎంత తండ్రి ఆడబిడ్డ కాలు మొక్కచ్చు ఆడబిడ్డ కాలు మొక్కచ్చు కదా చిన్న అయితే ఏమైతుంది ఆడబిడ్డ కాలు మొక్కచ్చు మొక్కినట్టే మొక్కినట్టే బిడ్డ నీకు పెళ్లి చేసినాడు మొక్క మొత్తం పెళ్లి చేసిన ఆడ మొక్కులు ఎందుకే డాడీ ఎన్నిసార్లు మొక్కుతాయి ఈ సూర్యం నాకెందుకు ఇలా బాబు పాడబడ్డది ఇల్లు పూడి పాడబడ్డది అయ్యా ఇక నమ్మాయి తెగవడో శివచంద్రవాడ ఎందుకో ఇంకా నా మనసు నమ్ముతలేదు ఇంకొక్క కోరిక తీరింది బిడ్డ నా దగ్గర ఈ మనసు ఇక ఎంత ఊసుకున్నట్టు ఇక్కడ పనులు ఇక్కడ చేసిన బిడ్డ సరే నువ్వేమడుగుతావు అడుగు నీ దగ్గర ఏం లేదు కానీ బాబు ఎడకు నీ దగ్గర కానీ పళ్ళ చెడులు ఉన్నాయి 30 కోట్ల పళ్ళ చెడులు నీకున్నాయి డాడీ ఆ 30 కోట్ల పళ్ళ చెడులు నాకు ఉన్నదానికెళ్ళి సగం నాకు ఇస్తే నేను సంబరపడతా డబ్బులు కొడతా మోసం చేసిన ఎందరి మీకు సగం గుండె అయింది చిన్నమ్మ ఉంటది ఇక్కడ మీ చిన్నమ్మ గ్రౌండ్ బిడ్డ సౌడలమ్మ నీ ఎడవ పక్కకున్న 7 కోట్ల ఎర్ర జడలు కొడుకు పక్కకున్న ఈ 10 కోట్ల పళ్ళ జడలు ఈ వరకు తన్నావు బిడ్డ ఇగో ఈ పళ్ళ జడలు చూపిస్తాను తీసుకో ఇక నాకెప్పుడు నీ కట్టే ఉంటాయి బాబు వద్దు పోతాంది అరే వాడు ఏదో అది తీసుకున్నాక ఆయన కూడా తీసుకోవాలి ఏదడుగుతావు ఇచ్చిన కాదా పోయి అదే సాధ్యపై మందటి ఈ మంద సల్ల కూడా మందటి పోతుంది మంద నేను కాస్త ఎరకసి ఎవరి మందాల కాలుతుంది కానీ నువ్వు నేను ఎత్తనే శృంగారం ఉంటుంది అరే నేను చేస్తాను నేను చేస్తుంటే నువ్వు కానీ అయ్యో బాబు నిన్ను చూస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఊరికి బాధ అనిపిస్తుంది దౌడప్పుడు తప్పితే మమ్మీ అదే రావాలి మనం పిలవద్దు అదే అచ్చరాక చూస్తారా అచ్చరాకనే చూస్తారా ఏం చెప్తాను పిలుస్తా పిలిస్తేనే మంచిగా నువ్వు వీటి వాళ్ళ మాటలు పట్టుకో ఓ బాబు ఈ జడలు ఏ పాడబడ్డాన్ని సిరపేరు పాడబడ్డా అయినా మంచిదే మీ అమ్మ మంచిదైతే ఆ చీర పేరు ఉంటున్నా మావ మంచిది అంటున్నావా నీ అవ్వ అంజోక అయ్యో నా ఈ జడలు నాకెందుకు ఈ సగ్గజలు నాకెందుకు డబరుకనాలు నాకెందుకు ఈ సూరం నాకెందుకు ఎందుకో ఇంకా నా మనసు నమ్మతలేదు డాడీ ఇంకొక కోరికారేమో ఇంకొక కోరికారేమో నాయనా ఇంకొక కోరికారేమో ఇంకొక కోరికారేమో నాయనా నాకల్లా ఉన్నదే ఓ డాడీ నాకల్లా ఉన్నదే ఓ డాడీ నేను అందరూ కోరికైన నీ అవ్వ అదే నీ అవ్వ దగ్గర నువ్వు ఎన్నో మంత్రాలు నేర్చుకున్నవాడు ఎన్నో మాయలు నేర్చుకున్నవాడు నాకు ఒకటి మంత్రాలేమో నాయనా నాకల్లా ఎప్పరాలేవో డాడీ బాబు నీకు ఎంత విద్య వస్తుందో నీకు ఆ విద్య నాకు సగం విద్ది అప్పుడు ఎప్పుడైతే నాకు నమ్మకానికి ఇచ్చిపోవడము చూసినవా సౌడలమ్మ ఏమన్నది కొసాకరికి నా కన్న తల్లికి భావన రూపం మీద సంతానం ఇస్తాడు
నా తల్లిని ఏ కోసం ఉంచుకుంటాడో ఏ కట్ట పెట్టుకుంటాడో ఓ నాయన లోకాల శంకర నీకెన్ని మంత్రాలత్తయో నీకెన్ని విద్యలత్తయో నీకెన్ని శక్త క్రియలత్తయో నీకచ్చిన మంత్రాలలో సగం దారవై అన్నది ఆ బిడ్డ ఓ సౌడలవో అంటేగాని బిడ్డ ఇప్పుడు అనే పరిస్థితి లేదు అక్కడ మీ ఉన్నది ఇక సగం గడియేదుంటే మీ వస్తుంది జుట్టు వీక్తారంటది మిసాలు వీక్తారంటది బిడ్డ మంత్రాలన్న జోరి ఇప్పుడు అన్నావు కానీ మళ్ళా ఇట్లా తీసేవు మంత్రాలు వేసేటోళ్లకు బిడ్డ అంగబెట్టి జల్లెడ పెట్టి రాకి కారపొడి ఎంతమంది రాకపోతుందేమో ఆశలోడు శుద్ధాలన్నట్టు బిడ్డ నిన్ను నిన్ను రాకవాడు నన్ను ఎవరు రాస్తారే బిడ్డ మంత్రాలు అయినా నిన్ను ఇన్ని బాధలు ఎందుకు పెట్టాలి ఇంత కట్ట ఎందుకు పెట్టాలి నీ కడి లోపల వచ్చే పోసేందుకు పోలేడు ఇప్పుడు ముక్క బెదిరించి చెప్పేది పెద్ద మరి ఎందుకు నీకు నాకు వెళ్ళి నీకు నాకు ఇత్తనం లేకపోతే లేదా 14 విద్యలు బిడ్డ నాకు అటువంటి స్థలం ధారవస్తున్న మంత్రాలు యంత్రాలని 4 యువతలు కొన్ని 4 అక్షరాలు రాస్తున్నాడు ఆ పరమాత్ముడు బిడ్డ కళ్ళు మూసుకోకపోతా చూసుకున్నా బిడ్డ నీ ఓ బాబు నీ దగ్గర ఉన్న మంత్రాలు నాకు దారవద్దు ఇవన్నీ వస్తువులను ఇచ్చినావు కానీ నాకు ఇంకొక కోరిక పోరాని ఒక్క మాట నోట్లకెళ్ళి వెళ్ళింది అనుకో నేను అంటారా అలా కావాలంగా పిలుస్తారా లాస్ట్ అంటే పేరు పాడు మన్ను సుతలేదు మధ్య దుబ్బ సుతలేదు అసలుకే ఏమన్నది అందరూ ఉన్నది టైమే ఉన్నది సుతవాడు తీసుకున్నాడు ఏం లేదే బాబు ఎలా 30 కోట్ల పుల్లు 70 కోట్ల దేవతలు అంగలింగాలు ఆచారవంతులు ఎందరు చూసిన గాని అందరికి రెండే కళ్ళు కనబడుతున్నాయి బాబు నీకేమో 3 గుడ్లేవో నీకేమో 3 గుడ్లేవో నీకేమో 3 గుడ్లేవో నీకేమో 3 గుడ్లేవో అందరికేమో 2 కనబడుతున్నాయి నీకేమో 3 గుడ్లు కనబడుతున్నాయి ఈ కన్ను తెరిచి లోకాన్ని చూస్తే లోకమే భస్మైపోతుంది పెద్దగా పెట్టుకున్న కానీ ఎక్కడ లేవనాడు ముసలి కాదు బిడ్డ ఈ కన్ను నువ్వు భరించాలంటే నిన్ను కాదు ఈ కన్ను ఊడాలంటే నీ కష్టంగా
అంటున్నాను అయ్యో వద్దు వద్దు కన్న బిడ్డ నా బిడ్డో. కన్ను కావాలని అన్నది కాబట్టి కన్నిగా పుట్టనున్నది పెరగనున్నది. బాబు అయితే ఈ కన్ను పెట్టుకునే నామంతేనే కానీ ఒక్కసారి కూడా ఈ కన్ను తెరుచుకోలేదు. ఒకవేళ ఈ కన్ను తెరిచి చూసిన మాట ఏమిటి ఎదు చూస్తే 7 లోకాలు ఎర్రదీవ లేకుండా మారిపోతారు. బస్సు అయిపోవుడే నేను నమ్మ ఏంటిది నేను నమ్మ నమ్మలే మరి ఎట్లా నమ్ముతావే? ఎట్లా నమ్ముతావంటే ఒక్కసారి ఆ కన్ను నాకు ఆ కన్ను నేను పెట్టుకుంటా నీ మొఖం చూస్తా అయితేనే బస్సు కావాలి. నేను నీ మొఖం చూస్తే ఒకవేళ నువ్వు చచ్చిపోయావనుకో, ఇసోటి మీటర్ ఎందుకు 10 ఒక్కరుంటే దాని ఫోటోలు నువ్వు అయ్యర్ బుక్ అయిపోయినట్టు అలకడానికి బాగా తప్పుతో మీటర్ నువ్వు చచ్చిపోతే అప్పుడు ఈ కన్ను మనకు అక్కర రాదని నేను చచ్చిపోయాక ఈ సృష్టి ఎట్లా నడుస్తుంది? నేను లేదా? నేను సృష్టి నడిపేవాడు విష్ణుమూర్తి బాబు శిక్షించేవాడు యమధర్మరాజు. ఎవరు చేసే పనికి అది చేయాలి. బిడ్డ నీకు నీకు బలావు కాదు అది. నేను చెప్పేది నా మాటిని ఆపకాతలింగమై వార్షిస్తాను. ఎప్పుడు ఇస్తావంటే బిడ్డ ఒక్క 3 గడియలు మాత్రం నీకు నా కన్నిస్తా. కలిగా ముట్టనున్నది పెరగనున్నది. పోయి లేని ఊరన్ను ఉంటది కానీ పోషావతల్లి లేని ఊరున్నది. కలిగం లోపల బిడ్డ కలిగం పెరగనంత ఉన్నది. కలిగం లోపల గుళ్ళు ఉట్టేది ఉన్నది, గోపురాలు ఉట్టేది ఉన్నది, నీ పండుగ చేసేది ఉన్నది. ఆగో నకాశి వాళ్ళు వచ్చి ఆగో అటువంటి నీ విగ్రహం లోపల నీకు పట్టు పోసి కుమ్మం పోసి ఆగో అటువంటి కుమ్మం పోసినప్పుడు చిట్టి కుమ్మం పోసినప్పుడు గప్పుడు 3 గడియలు నీకు ఆ నొట్ట శక్తి కన్నిస్తా. ఆ నొట్ట శక్తి కన్నుతో నువ్వు చూసేది ఉంటే ఎర్రంగా ఉన్నది నల్లంగా అయిపోతుంది, నల్లంగా ఉన్నది ఎర్రంగా అయిపోతుంది. బిడ్డ కానాడు 3 గడియలు ఇస్తా బిడ్డ. ఇక ముక్కాన 3 గడియలు బాగు గడియ సేపు అయ్యేది ఉంటే మీ అవంతది. నేను 3 గడియలు సెలవు ఇస్తా. ఇక సరేనేమో బాబు, నువ్వు నాకు 3 గడియలు సెలవు పెట్టి కన్నిస్తాను కాబట్టి నేను నీ చేతిలో అమలు పెడతా. బాబు ఇక నీ దగ్గర ఏం లేదు ఉన్నాయని నేను బాబు నువ్వెంతో ఇప్పుడు నేనంత నా దగ్గర ఏం లేకుండా చేసినావు. నీ దగ్గర ఏం లేదు బాబు. ఇక నువ్వు ఇతరన్నా నీ దగ్గర ఏం లేదు కానీ నమ్మది నమ్మది ఇంకేం కోరుకోవాలని ఇక ఒక్కటి లాస్ట్ కోరుకున్నదే. పెయ్యి మండుతుంది, కారం పోసినట్టు అవుతుంది పెయ్యి వినగాని ఏం లేదు. ఏమన్నా అంటే పోతానని మన కాడికి అయితే అలా చెప్తారా అయితే వింటున్నా మాట ధైర్యం ఇత్తనంటున్నావు ఇత్తనం లేకపోతే నా దగ్గర ఏమున్నది? నీ మంత్రాలు తీసుకోని నువ్వు యంత్రాలు తీసుకోని నీ సవాళ్ళు తీసుకో. నాకేమచ్చిపోతే మీ అమ్మ వచ్చినట్టు వస్తుంది అలిగిన అవుతాడు. అలికి రాకుండా ఇస్తానికి నువ్వు పిలుచుడు కాదు అదే రావాలి బిడ్డ. ఒక్క కోరిక ఏంటి ఓ బాబు నీ దగ్గర ఏం లేదు ఎందుకంటే కన్ను ఇంత మస్తు బాగా అనిపిస్తుంది. ఇంకా నీకు బాధతో అనిపిస్తుందా? బాధ నీకు బాధ అనిపించి 5,000 ఇవన్నీ ఉంచుతానా డాడీ బాపు బాబు బాబు బిడ్డ ఓ బాబు నీ దగ్గర ఏం లేదు నా దగ్గరకే. ఇక నువ్వు కంకి పొట్టు తీసినట్టు అయిపోయినావు, అట్టి పండు తొడక తీసినట్టు అయిపోయినావు. నీ దగ్గర ఏం లేదు తర్వాత కానీ ఇక నీ దగ్గర ఏం లేదు కానీ అడవి లోపల అమ్మవారు పార్వతమ్మకు బ్రాహ్మణుని అవతారం మీద ఉండి అడవిలో సోడలమ్మ నల్లవశమ్మ ఒడిగడతాను నాని నా నాలుగ ముట్టుకోకుండా 4 అక్షరాలు రాయి. ఇలా కాకుండా రేపు అక్కడికి వస్తుంది. నేనేం సత్తాపురం ఓడిగడతానని రాస్తే అప్పుడు నేను పుడతా. లేదంటావు ఇది లాస్ట్ అడిగేది లేకపోతే మమ్మీ ఇంకా బుబ్బులు వాళ్ళు చెప్పారు అంటానా నీ అమ్మ కడుపులో రాళ్ళు కొడతారు, రోడ్లు కొడతారు, కళ్ళు కొట్టి ఈదులు పెట్టి సరే బిడ్డ ఎక్కడ కడుపులుగా అక్కడ పెడతా. ఓ బిడ్డ నువ్వు కోరుకున్నట్టుగా నేను బ్రాహ్మణి రూపం మీద ఆగో నీ అవ్వ పార్వతీ గర్భాన
సరే బిడ్డ రాత్తరాని నేను భావన రూపం మీద లోకాల శంకరుని పార్వతీదేవికి ఆగో సంతాన పరం నా భార్యకు నేను ఒడిగడతన్నా ఆగో అటువంటి సౌడలమ్మ నల్లవోషమై పుడుతుందా అని 4 అక్షరాలు రాసిండు ఆ పరమాత్ముడు. ఇలా బిడ్డ ఇలా సంతోషపడ్డది బగ్గు బగ్గున మండి చెక్కు చెక్కున మరిచి కన్ను తండ్రి చేతి లోపల ఇట లింగమై పడుతున్నది ఆ సౌడలమ్మో. అమ్మవారు పార్వతీదేవి పూజ గట్టి సేవ గట్టైన గాని భర్త ఉన్న వేడి కాడ ఓ దేవుడా అయ్యా బ్రాహ్మణయ్య నువ్వు చెప్పినట్టయిన గాని పుష్పాలతోని పూజ గట్టిన తండ్రి నువ్వు చెప్పినట్టుగా 3 వస్తువుల పేర్లు చెప్పి నాకు పదం ఓడిగట్టు. చెప్తా నీకు 3 వస్తువుల పేరు చెప్తా. ఈ బిడ్డ ఫలం నేనే ఇస్తా నీకు. ఎందుకు అందుకనే ఈ అంటున్నా. ఏగిన పడకును. అయ్యో ఇంతసేపు ఆగిందని అయ్యో పార్వతి నేను ఎంతో మందికి ఇచ్చిన ఒక్కటి పేరు కాలే అసలు పేరు సంతానం ఎంతో మందికి ఇచ్చిన పేరు బిడ్డ సరవంతి రాని పార్వతీదేవిని బ్రాహ్మణ రూపంలోని భగవంతుడు పరమాత్ముడు లోకాల శంకరుడు సౌడలమ్మను వారి పిల్లలు తయారు చేసిండు. బిడ్డను నల్లవో శవై తన గర్భం లోపల ఉంటాలని సంతాన పార్వతీ కాదు దగ్గర పెట్టుకున్నాడు. కాయకూర కాదు అన్నాడు. నోరు ఎరువు అంటే రంగసానికి ఉడకల అవరాలకి ఇచ్చే మా ఓదరకాన్ని కథ చెప్తాను. చెల్లెడు మధ్యపుట్ట కాడ చెప్తాను. చెల్లెడు మధ్యపుట్ట కాడ వాళ్ళు ఇట్లా బాల లేలేదు. చెట్టే ఏలేదు. 2 చింత చెట్లు ఉంటే చింత చెట్ల కింద బాల వేసి ఆ కథలో సుఖ పరమాత్మ సంతానం ఇచ్చిన ఓ బిడ్డని నచ్చిన పరమాత్మ నచ్చిన సంతానం ఇద్దరు చెట్ల కింద చెట్ల కింద ఒక నేర్చుకున్నది. చెట్ల మీద 10 గాల సీమకోళ్ళు కూర్చున్నాయి. సీమకోళ్ళు కూర్చున్న సంగతి మీకు కై చేయలేదు. పార్వతి ఇక్కడ నీకు వచ్చిన బాధ లేదు. పోషవ పేరు మీద వాళ్ళ 4 కొడుకులు ఒక బిడ్డ వాళ్ళ దాయాది బలం వాళ్ళు మనమలు మనవరాళ్ళు చూడు కొండంత పండుగ చేసుకుంటాను. టెంట్ రాసుకొని టెంటే తీపిచ్చినాం. అవి సంతాన బాధకుంటూ గర్భబంధు పార్వతి ఇక నీకు బిడ్డ సంతానం ఇచ్చిన ఏది 3 వస్తువులు అన్నా. ఆ 3 వస్తువుల పేర్లు చెప్పవయ్యా. ఆ 3 సంగతి నాకు తెలియదు. అది గిక్కదాని ఖర్చు లేదు. మీ దేవలోకాల లోపలనే ఉంటాయి కదా. ఏంటి అవి? అక్కడనే ఉన్నాయి. నాకు తెలియదయ్యా. 3 వస్తువులు కప్పముట్టని కలుతాం అంటే కొబ్బరికాయలు. చీడముట్టని పత్రి అంటే చీడ లేని పత్రి అంటే అందుకు పురుగు ముట్టని పుష్పాలంటే అగ్గి. అగ్గి లోపల అటువంటి ఆ పురుగు ముట్టని పుష్పాలు అటువంటి అగ్గి లోపల ఊదు పొగ వేసుకొని మైసచ్చి పొగ వేసుకొని పూజ చేసి నీకు సంతాన పరవిత్తరాన్ని భర్తను అన్నాడు. కొబ్బరికాయ కొట్టి ఆ చేసి దండం పెట్టి గరకపోసే మంది అయితే తెలిసినాక మరి ఇక్కడానికి ఆ 3 వస్తువుల పేర్లు చెప్పిండు. 3 గడియలు నీకు లోగిళ్ళ తోల దొరకద్దా అని గోరడు బండారు కొట్టి మతాన మాయమైపోయి శంకరుడు కైలాసంలో ఉన్నాడు. ఆడవిల్ల పార్వతీదేవి 7 మేడల్లో పోతనా
గాని ఆ 3 వస్తువులు పట్టుకొని అటువంటి ఒక ఏనాడు పరమోడి కట్టింది కాబట్టి ముక్క 3 గడియలు దొరకద్దని అగోలో ఇళ్ళ వేడికి బయలుపోతున్నదో మరి వల్లడి కాలం లోపల ఆత్మగల్ల పోషవ పేరు చెప్పి వీళ్ళందరూ బిడ్డలు అవుతారా ఆత్మగల్ల అటువంటి ఒక్క పోషమ్మ పేరు చెప్పి మరి బిడ్డలు అల్లుళ్ళు అందరు కలిసైన గాని ఆ కన్న తల్లి పేరు చెప్పి రామ రామన్న కీర్తనగా ఇచ్చే బిడ్డలు అల్లుళ్ళు మరి రేవెల్లి భాగ్యలక్ష్మి ఆత్మగల్ల వీరయ్య మరి రేవెల్లి కొమరప్ప ఆత్మగల్ల సారయ్య రేవెల్లి సమ్మక్క అటువంటి ఒక్క రాజయ్య మరి అటువంటి ఒక్క అంగిడి అటువంటి ఒక్క సుజాత మరి పెద్ద సాయిలు మానుపాటి భాగ్యలక్ష్మి చిన్న సాయిలు ఆత్మగల్ల మానుపాటి పద్మాలచ్చయ్య బండి రాజవ్వ అటువంటి ఒక్క సోమయ్య ఆత్మగల్ల అంగడి అటువంటి ఒక్క లక్ష్మి మరి రాజయ్య మరి అంగిడి అటువంటి ఒక్క లక్ష్మి రాజయ్య ఆత్మగల్ల బండి లలితవ్వ అటువంటి ఒక్క నరసింహులు మరి రేవెల్లి సుమలత అటువంటి ఒక్క అనిల్ కుమారు వీళ్ళందరూ కలిసైన గాని కన్న తల్లి పోచవ్వ పేరు చెప్పి రామ రామన్న ఈ కీర్తనగా అవిచ్చినందుకు ఈ పోషవ తల్లి కథ చెప్పించే వాళ్ళకు అగోతోల మల్లయ్య తోడై ఉండాలి దాళ్ళ పోషవ దారై ఉండాలి కల్లోపల కన్న తల్లి పోచవ్వ కనిపించి పోవాలే ఓ రామ రామ నువ్వు ఎక్కడెళ్ళిపోతివి అమ్మా నా తల్లి పోచవ్వా నా తల్లి పోచవ్వా నీ కన్న బిడ్డల వచ్చినవు నీ అల్లుళ్ళ వచ్చిన అత్తమ్మ మాతోని ఒక్కసారి మాట్లాడిపోవా నేను వెళ్ళిపోతున్న బిడ్డ నాతో చూడబోతున్నాను ఆ కన్న బిడ్డలందరూ కలిసి తోడుగా మాతో ఉండి నీడలా మాతో తోడుగా మాతో ఉండి నీడలా మాతో మమ్ము విడి వెళ్ళిన నా తల్లి నీ గబగాలు మరవాలేమే పోచవ్వా గబగాలు మరవాలేమే తల్లి తోడుగా
తల్లి పోషమ్మ పేరు చెప్పి బిడ్డలు అల్లుళ్ళు కలిసి ఈ పోషమ్మ కనిపించినందుకు తోర పోషమ్మ తోడ ఉండాలి కలవల కన్న తల్లి పోషమ్మ కనిపించిపోవాలి గానాడు కన్న తల్లి పార్వతీదేవి పడగోడి కట్టుకున్నదా మరి ముక్కాన మూడు గడిల తోర అగో పొలం విన్న కన్న తల్లికి పట్టంత బస్సు అవుతున్నది బాలంత రూపం అవుతున్నది ఏ కుల పుల్లోల ఏ కొట్టేరు పట్టేవాడు ఎండి కొండ కైలాసం తోర దొరికినాయా గానాడు కన్న తల్లి సంబరపడకుండా సంతోషపడకుండా ఏడేడు మేడల అయ్యో ఏడేడు మేడల పట్టంత బస్సు అయింది బాలంత రూపాయింది ఏకుల పుల్లోల ఏదో కొట్టేరు ఎవరు అట్లా వచ్చి ఆడది ఎవరురా శంకర శంకర నాదనాదనుకుంటుంది ఇవన్నీ ఏర్పడ్డాయి కానీ అచ్చాడు ఏర్పడతలేదా ఎవరు నీ భార్య పార్వతి అగలాడికి మొగలందరంటే పక్కన ఉన్న తోటి పదముగ్గురు అన్నట్టుగా రాడొక్క గడియ పొడొక్క గడియ అక్కడొక్క గడియ ముక్కాన మూడు గడియల వస్తానన్న ఆడేది అడివి 6 నెలల పొద్దైతుంది నువ్వు పోయి ఎన్ని రోజులు పోతుంది నేను నీళ్ళు తెచ్చినా తేలేదా ఎన్ని రోజులు పోయినా ఏమి లేదు కానీ నేను చూడబోతే పట్టంతా బస్సు అయింది బాలంత రూపాయింది ఏకుల పుల్లో లేదబట్టి ఏర్పడుతుంది నా కూతురు 5 గుంటలు పట్టాయి నాద నేను 3 వస్తువులు పట్టుకొని వచ్చే నాద నాకు సందర్భం ఓడి కట్టు అంటున్నవే లోకాల శంకరుడు అంటే అంత ఎట్టు అనుకున్నావా అంత పిచ్చోడు అనుకున్నావా అనే పార్వతమ్మ అది బ్రహ్మ ఏ విష్ణు అది
దంగ పార్వతి కాదా అది దొంగ పార్వతి కాదా బద్మాషి పార్వతి బాడుకావు పార్వతి అవునే దానికి పిచ్చి 6 నెలల పొత్తు అవుతుంది 6 నెలల పొత్తు వాడి లోపల తిరిగి వచ్చినావు నువ్వు పార్వతి కూడా పక్కన పొంగేసినావు వాడిని కూడా దొడ్ల పొంగేసినావు పార్వతి గుడి పక్కన పొంగేసి రంకుల గర్వం వేసుకొని వచ్చినావు కొత్త చెప్పులకు మానవుల్లో ఓడుకున్నావు కొబ్బరి బెల్లాన్ని కోటల్లో ఓడుకున్నావు అందరూ ఆడి వచ్చాను బాడుకావుదాన బతు అదిదానా మచ్చలేని కులానికి మచ్చలెక్కిన వాడి కన్న నేను అడవిలో పోతుంటే ఎండలకు నా నెత్తిన చెమట ఉట్టి చెంపల కొండగాడితే చెంపల కొండ పశువు శరీరానికి పట్టంతా పసుపాయే నేను అడవి లోపల చేతులు ఆడించుకుంటూ పోతే అన్న ఊరేక నాకు అటువంటి ఒక్క చేతులు సన్నమడ్డాయి చేకట్టు వదలైన కాలు చేతులు సన్నమడ్డాయి నేను దూపల కావలేక వద్దుల మొద్దుల నీళ్ళు తాగితే నీరు శోభ వచ్చిందయ్యా సంగం దగ్గర పోతే ఇదంతా కష్టం
బొచ్చడు మంది పార్వతి అయితే అడవి లోపల ఎంతైనా ఎవరికైనా నేర్పు రావాలి, నేర్పు ఉండాలి ఎవరికైనా. అయితే అడవి లోపల పోవంగా చెంపలకు గంధం పెట్టుకొని పసుపు పెట్టుకొని పోతే ఎండలకు చెవుట ఉట్టి వ్యక్తిల చెవుట చెప్పన పట్టు ఈ ఒళ్ళంతా ఆడితే ఒళ్ళంతా బట్ట పసుపు సాయించాలి. అట్లా బట్టంతా పసుపు అయింది, బాలంతా రూపం. ఏ కులంలో ఏర్పడితే ఏర్పడుతుందంటే అడవి లోపల ఒత్తుల మధ్యలో నీళ్లు తాగితే నీరు శోభ వచ్చినది. నీరు శోభ వస్తే ఎడవుతుంది, అయితే ఎడవకుండా దిగాలి, అయితే గుడికన్నా దిగాలి. నట్టన వస్తా అదే ఈత చెట్టు కూడా ఒట్టి కట్టినట్టుగా నట్టన వస్తా అదే నాకే తప్పు ఏ తప్పు తెలియదు. నల్ల ఊసపడి చేతులు సన్నమంటే చీకట్లు వదిలేని అంటే చేతులు ఊపుకుంటా పోతే చీకట్లు వదిలే చేతులు సన్నమైనాయి. చూస్తారా నీ పిల్లలంటే గట్టి చేసిరా కరువులకెళ్ళి బయటకు వెళ్తారా? గర్వంలోకి బయటికి వెళ్ళాలని ఇంట్లో పెట్టుకోండి. నువ్వు ఎందుకు వెళ్ళేవారు? ఈ నిండా పెట్టేదానికి మన దాన్ని బొమ్మలు లేరు, 3 వస్తువులు ఏమన్నా దోయలేదు. అవరాశంకరి కట్టలేని పని చేయించుకొచ్చుకునేది ఆగురా ఒళ్ళ చెప్పేది భారతంత మాత్రం శంకరంత దాతలేదు. భారత కష్టపడి పని చేస్తాను నేనేం చెప్తావు? నాకు ఏ తప్పలేదు. పార్వతి వాడికి అట్లా అంటారే దొంగ పార్వతి సత్యవంతురాలు కాదు రాది. అది పద్మాచారి బాడుకావు పార్వతి వారి మత్తుల నీళ్ళు తాగేది ఆకుమూరుడు నీళ్ళు తాగే కాదా? నీరు శోభ శిరాని తెచ్చి కుచ్చి నీకు చూడరా నీరు శోభ ఎడవకుండా రావాలి, కొడుకు రావాలి. నువ్వు కూడా నాయత్రం రోజు బీరు తాగుడే మీకు రాదా? నాకు ఏ తప్పు లేదు. లంగా పార్వతి తప్పు తప్పు. అయ్యా అట్లాంటి మాటలు మాట్లాడదు. అరే ఏలుకోరా ఏలుకోర పొలను ఏలుకునేది లేదు. పార్వతి ఎట్లయితే ఏలుకుంటామంటే సత్యవంతురాలను నేను నమ్మాలంటే ఊరు కనపడేది 12 ఎకరాల కళ్ళ ఎక్కాలి. 12 ఎకరాల కళ్ళ ఎక్కి ఆ కళ్ళ లోపల 30 పుట్ల మిరపవరు పోయారు. ఆ మిరపవరు పోసి దానికి కరిగట్టేసి అట్టు పెట్టి ఈ లంగ పార్వతిని 3 సార్లు అటు ఇటు ఉరికిపియాలి. ఒక్కసారి దుమ్మద్దు, ఒక్కసారి తగ్గద్దు. గట్లయితే నా ఇష్టం తేలుకుంటే లేకపోతే లేదు. సరే ఏలుకుంటే ఏలుకుంటూ లేకపోతే అది సత్యవంతురాలై బయటికి వెళ్తే నువ్వు అనేది దగ్గద్దు తుమ్మద్దు చూసుకున్నది పేడెత్తద్దు నట్టుకున్న కొట్టువాదు చికెన్ అది తర్వాత ఒక్కసారి ఉమ్మద్దు, ఒక్కసారి తగ్గద్దు. ఆ మిరపవరకులే ఉంటుంది. నీవు వారి పొలగల్లకు ఏదైనా దిట్టి జరిగేది ఉంటే 4 మిరపకాయలు ఇంత దుప్పు తీసుకుపోయిన వారైతే అట్లా పొగటి పెట్టు వాడవాడ మనిషి ఇంకోటి అట్లా కాదు. నువ్వు ఇప్పుడు అవన్నీ పనులు ఏమంటారు? నువ్వు సత్యవంతునిగా
సత్యవంతుడు. నువ్వు ఒక్కసారి పోయి రాబోరా తర్వాత నిన్ను ముందుగా నడిపియాలి నువ్వు సత్యవంతుడా? నువ్వు నువ్వు నాకు అయితే నువ్వు సత్యవంతుడు కాదా అని తెలుసుకోవాలి. నాకు సాధ్యం ఎప్పుడు లేదు. ఏయ్ మంచిగా పని చేస్తారా లేకపోతే మిమ్ములా మీరు బర్రి అన్న మారుతారా వాడేమో గట్టన వాటి బావయ్య ఏం చేసుకుంది మీరు ఏంటి మీరు ఏమైతే మమ్మల్ని నిద్ర వరిచినట్టు లేదు కాదు బాణం కావాలి దాని బాణం పోవాలి. శంకర్గా లోకాల శంకరుడు ఏమన్నాడు 12 పుట్ల మిరప వరకు పోతా 12 ఎకరాల కళ్ళం చెక్కారు కళ్ళం లోపల దానికి ఒక గంట పెట్టేది ఉంటే తగ్గద్దు తుమ్మద్దు అన్నదాలు ఏకంగా పోయి కళ్ళం తయారు అయ్యి అన్నాడు ఓ తల్లులారా వాడు సామాన్యుడేనా లోకాల శంకరుడు అని కోపం వచ్చేది ఉంటే అగో 3 నెత్తులు తీర్థం తెలిసేది ఉంటే మేము బసం అయిపోతామని కోపం తగ్గిదరుగా వాడి పిల్లని వాడు కాల పెట్టుకుంటే మా ఊళ్ళేం పోతుంది అని అగో దేవతలు అగో బయలుదేరి ఊరు అవతల బీడు ఉన్నది అయ్యో అది కూడా పోతారు పార్వతీదేవి ఏమనుకున్నది ఎట్లయితే నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుందా అని అమ్మవారు పార్వతీదేవి కలకల కలకల కన్నీరు తీసుకుంటా మరి మిరప వరకు లోపల 3 సార్లు ఉనికి రావాలన్నాడు తుమ్మద్దన్నాడు దగ్గద్దన్నాడు అని అమ్మవారు పార్వతీదేవి కలకల కన్నీరు తీసుకుంటా మిరప వరకు వేడికి ఎట్లా వస్తున్నదో ఎట్లా వస్తున్నది జడివానా నది సాగరా నేను పడలేను ఈ పాడు బాధ పడలేను ఈ బందిగాన ఓ జడివానా నది సాగరా నేను పడలేను ఈ బందిగాన పడలేను ఈ పాడు బాధ జడివానా నది సాగరా నేను పడలేను ఈ పాడు బాధ పడలేను ఈ బందిగాన ఓ జడివానా నది సాగరా నేను పడలేను ఈ అమ్మవారి కలకల కలకల కన్నీరు తీసుకుంటా మిరప వరకులో 3 సార్లు అటు ఇటు ఇది అటు 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 ఇటు ఉరికి భర్త వేడికి వచ్చింది కన్న తల్లినేమో